అసలు దరిద్రాలన్నీ ఈ పండగ టైంలోనే ఎందుకొస్తాయి? అవి నాకే ఎందుకొస్తాయి? అస్సలు అర్థం కాదండి. ఈరోజు అసలు మార్నింగ్ టిఫిన్ గూడా చేయలేదు. మంచిగా వండుకొని తొందరగా తిందాం అనుకున్నా. అంతలోపే ఇలా జరిగింది. అవును, చెప్పడం మర్చిపోయాను గదా! మా ఊర్లో ఈరోజు పండగండి. ఏం పండగలో ఏంటోనండి. ఇట్లా ప్రతి వారం వస్తే మన లాంటోళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లా నెలల 2, 3 పండగలు, ప్రతి వారం పండగంటే డబ్బుల గురించి గూడా ఆలోచించాలి గదండీ! డబ్బులున్నోళ్ళ దగ్గరైతే ప్రతి వారం పండగే. మనలాంటోళ్ళతోటి చాలా కష్టం గదా! ఇక్కడేందంటే మెయిన్‌గా మస్తు పండగలుంటాయండి. అసలు ఆహ్, అంటే ప్రతి వారం పండగనేసరికల్లా ఏంటి కొత్తగా ఎప్పుడు రొటీనే గదా! అన్నట్టు అనిపిస్తదండి. అందుకని కొంచెం మన దగ్గరేందంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎప్పుడోసారొస్తది ఇట్లా ఆతృతగా ఎప్పుడొస్తది పండగ ఎప్పుడొస్తదని ఇట్లా వెయిట్ జేసేటోళ్ళం. ఇక్కడ పండగొస్తే పండగే గదా! వచ్చింది అన్నట్టు అయిపోతుందండి. ఎందుకంటే నెలల 3 పండగలు, వారానికో పండగ అయ్యేసరికి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వర్ణ. ఎప్పటి లెక్కనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. అట్లాగే లైక్ కొట్టి షేర్ జేయండి. మన ఛానల్‌ని ఆదరిస్తూ ఉండాలి మీరందరూ. మీకోసమే ఈ వ్లాగ్ డెడికేట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, ఫాలో టు మోర్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్. ఈరోజు పండగని చెప్పినా కదా! ఇంకా పండగ రోజు ఏం స్పెషల్ ఉంటది చెప్పండి? మామూలే కదా! ఇంకా చికెన్ ఆర్ మటన్ ఏదోటి వండుకోవడం, బగారా రైస్ అట్లా చేసుకోవడం. ఇంకా అదే స్పెషల్ తినడానికి. ఇంకా స్పెషల్ కర్రీలోకి స్పెషల్ మసాలా ఉండాలి కదా! అందుకైతే నేను ఈరోజు ఒక స్పెషల్ మసాలా అయితే ప్రిపేర్ చేసిన. దానికోసం నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోతున్నా. అసలేంటో ఈరోజు పండగ పూట నాకు అన్ని దరిద్రాలేనండి. అసలు ఇన్ని దరిద్రాలు ఎందుకు జరుగుతున్నాయో అసలు అర్థం కాదు. రోజు మార్నింగ్ 8 గంటలకే తినే మా పతిగారికి ఈరోజు టిఫిన్ లేకపోతే ఎట్లుంటది చెప్పండి? టిఫిన్ అంటే ఇడ్లీలో, పూరీలో, చపాతీలో కాదండి, రైసే. కాకపోతే టిఫిన్ కదా! ఇంకా టిఫిన్ అని చెప్తాం అంతే. ఇంకా రోజు తినే మా ఆయనకి ఈరోజు లేకపోతే ఎట్లుంటది చెప్పండి? అందుకనే కాస్త కోపం మీద బాయికాడికెళ్ళిండండి. ఇంకా వచ్చేంతలోపు ఎలాగో అలాగా వంట అయితే కంప్లీట్ చేద్దామని ఇంకా స్పీడ్‌గా అయితే స్టార్ట్ చేసినండి. వీడియో కోసం అని చెప్పేసి నేనైతే ఇంకొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. ఎందుకు అంటే అన్ని కూరగాయలు ముందే కట్ చేసుకొని క్లీన్‌గా పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే వీడియోస్‌లో అంత చిందరవందరగా పడేసినట్టు ఉంటే కూడా బాగుండదని చెప్పేసి కట్ చేసుకుంటూ పెట్టానండి. దానికి హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది. ఇంకా వీడియో సెట్టింగ్ చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసిన. ఓరి దేవుడో! ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అవుతే ఇంకేమంటారో అని చెప్పేసి అయితే భయపడుతూ వంట స్టార్ట్ చేసిన. అసలు రైస్ తాలింపు ఏసానో లేదో బగారాకు అప్పుడే బైక్ సౌండ్ వచ్చింది. ఓ మై గాడ్ అనుకున్నా. ఎందుకంటే మా ఆయన వచ్చారేమో అని భయపడ్డా అండి. కాకపోతే ఆయన కాదు, ఇంకా వేరే వాళ్ళ బండి అది. సౌండ్ విని మా బండి అనుకోని భయపడ్డా. ఏదైతే అదయింది. ఇంకా నేనైతే ఓకే కదా! ఇంక అని చెప్పేసి వెంటనే వంట స్టార్ట్ చేసిన. వంట స్టార్ట్ చేసి ఒక్క రైస్ మాత్రమే అయ్యిందండి. నా కకృతి ఎట్లంటే అటు పక్కన ఒకటి, ఇటు పక్కన ఒకటి పెట్టినా అండి. ఏదో ఒకటి వండితే అయిపోయేది. అసలు రైస్, కర్రీ కంప్లీట్ అయిపోయేది. నేను ఇంకా ఒక పక్కన రైస్ పెట్టినా అటు పక్కకని. ఇంకా ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పేసి అయితే కొంచెం అయితే మటన్ రైస్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా మటన్ బిర్యానీకి ఆ చిన్న బౌల్‌లో అయితే చిన్న బౌలు హాఫ్ గ్లాస్ రైస్‌లో మటన్ బిర్యానీ చేద్దామని ఇంకా పెట్టానండి. ఎలాగోలాగా అయితే రైస్ అయితే అయ్యిందండి. రైస్ అయిపోయిన తర్వాత వచ్చింది చూడండి పెద్ద తంట. అప్పటికే అయ్యో పాపం మా ఆయనకి ఈరోజు వంట చేసేది ఉండే, చేయలేకపోయినా ఇంకా తినకుండా వెళ్ళిపోయిండని నేను బాధపడుతూ వంట చేస్తా ఉంటే ఈ గ్యాస్ వచ్చి నన్ను ఇంకా బాధ పెట్టిందండి. అసలు రైస్ అవ్వగానే ఇంకా అయిపోయింది చూడండి. ఇంకా నేనేం చెయ్యాలి అసలు అర్థం కాలేదు. నాకు అనిపించింది ఇంకా నా రైస్ అవ్వకుండా పర్లేదురా దేవుడా! మా ఆయన రైస్ అయితే చాలు అనుకున్నా. ఇంకా వైట్ రైస్ అయితే అదే బగారన్నం అయితే అయిపోయిందండి. బగారా పులావ్ అయితే అయిపోయింది. ఇంకా కంప్లీట్‌గా మంచిగా అయింది. ఇంకా దింపేసి పక్కకు పెడతానయితే అనుకున్నా అండి. ఇక నా రైస్ సగంలో ఉన్నప్పుడైతే ఇక గ్యాస్ అయిపోయింది. అది పలుకు పలుకు ఉండిపోయింది. ఇంక ఏం చేయలేకపోయినా. ఇక నాకు అసలు ఈ గ్యాస్ అయిపోవడం ఏంటో ఒక సెకండ్ మైండ్ పని చేయలేదనుకోండి. ఇంకేం చేయాలో అర్థం గాక గ్యాస్ పైన నూనె తూడుస్తా ఉన్నా. అసలు అర్థం గాక ఎట్లా అంటే వర్షం వచ్చేలా ఉంది. అప్పటికే మొగులైంది. వర్షం వస్తదేమో, వర్షం పడితే ఎక్కడ వండాలి, ఈ రైస్ ఎట్లా చేయాలి, సగం ఉడికిన రైస్‌ని ఏం చేయాలా, అసలు అది రైస్ పర్ఫెక్ట్‌గా అయితదా లేకపోతే పోయినట్టా ఏంటి అసలు ఏం అర్థం కాలేదండి. అసలు నిజంగా మస్తు హ్యాపీగా అయితే వంట స్టార్ట్ చేసినండి. ఎందుకంటే ఒక స్పెషల్ మసాలా అనేది క్రియేట్ చేసినా కదా! దాని ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది. ఇంకా టేస్ట్ కూడా అద్దిరిపోతది. ఇంకా స్పీడ్‌గా వంట చేసి మా ఆయన కంటే ముందుగానే వంట చేసేసి ఆయన రాకముందే ఇంకా నేనే కాల్ చేసి తినడానికి రారా అని చెప్పేసి అడగాలని చెప్పాలని చెప్పేసి అయితే ఇంకా హడావిడిగా రైస్ అంటే కుక్ చేస్తున్నా నేను. మా ఆయన వచ్చి నన్ను మెచ్చుకోవాలని చెప్పేసి. కానీ తిట్లు పడేలాగా అయితుంది కదా అని చెప్పేసి అయితే మళ్ళీ కొద్దిగా ఫీల్ అయిపోయినా అండి. ఇక నేను అసలు ఫీల్ అవ్వడం ఎందుకు, ఇంకా ఆయన వచ్చేసరికల్లా ఎట్టి పరిస్థితుల్లో వంట చేయాలి. ఏం చేయాలో తెలవది. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఇక్కడ చుట్టుపక్కల. తెలిసిన వాళ్ళు మనం అంత
అంటే అంత క్లోజ్ రిలేషన్ అయితే లేదు ఇక్కడ. ఇక ఎట్లన్నా పెట్టేసి వంట కంప్లీట్ అయితే చేయాలా అని చెప్పేసి ఇంకా నాకైతే చిన్న ఐడియా అయితే వచ్చిందండి. అసలు ఏంటంటే ఐడియా చెప్తాను. గ్యాస్ అయిపోయింది అంటున్నావు, వంట చేసేది చేస్తున్నావు అక్క, ఏంటి కలగంటున్నావా ఏంటి అనుకోకండి. ఇది గ్యాస్ అయిపోకముందండి. కానీ నా బాధ మీకు ముందే తెలియాలి కదా, అందుకే ముందే చెప్తున్నా అండి. అసలే మటన్ మధ్యలో ఉంది, మటన్ పులావ్ కూడా మధ్యలో ఉంది. మటన్ రేట్ వచ్చి హాఫ్ కేజీ 500 రూపీస్ అండి. అదే భయం అయిపోయింది నాకు. అసలు వచ్చి ఏమంటారో, 500 వేస్ట్ అయిపోయా అంటారో ఏంటో అని చెప్పేసి. నిజానికైతే నాకు అసలు చికెన్ తినొద్దని చెప్పారండి డాక్టర్స్. దానివల్ల నేను మటన్ తీసుకురమ్మంటే ఆయన తీసుకొచ్చారు. నాకైతే చికెన్ అంటేనే చాలా ఇష్టం అండి. కాకపోతే ఇంకా నా హెల్త్ ఇష్యూ వల్ల చికెన్ తినలేకపోతున్నా, దానివల్ల మటన్ తీసుకొచ్చిండు. ఇంకా సరే మటన్ అయితే మటన్ మంచిగా వండుకుందాం అని చెప్పేసి ముందే ఫోన్లో ఫుడ్ వీడియోస్ కూడా చూసాను. ఇంకా క్రేవింగ్స్ ఆగుతాయా చెప్పండి? నాకైతే ఫుల్ క్రేవింగ్స్ వస్తున్నాయండి. ఇంకా అట్లాగే ఫుల్గా ఆకలి అవుతుంది. ఫుడ్ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నా నిజంగా. చికెన్ అంటే మస్తు ఇష్టం నాకు. కాకపోతే చికెన్ లేదు కదా, ఇంకా మటన్నే చికెన్ లెక్క అనుకొని తినేద్దాం అని చెప్పేసి అనుకున్నా. మటన్ ఎట్లయినా రైస్ ఫ్లేవర్ బాగుంటే చాలు, ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అనుకొని ఇంకా మస్తు హ్యాపీగా కుక్ చేస్తూ ఉన్నట్టు. అప్పటి నుండి పండగ పండగ అని చెప్తున్నాను కదా, అసలు ఏం పండగ అని కూడా చెప్పలేదు కదా. అదేనండి వంటల పండుగ. వంటల పండుగ అంటే ఎంత స్పెషల్ చెప్పండి. నిజంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే అది చాలా స్పెషల్ పండుగ కదా. మాకు కూడా చాలా స్పెషల్ అండి. కాకపోతే మేము బయటకి వెళ్ళి తినట్లేదు, ఎందుకంటే మేము ఇద్దరమే కదా, ఇద్దరం ఎటు వెళ్ళాలి చెప్పండి. అందుకనే ఇంట్లోనే వండుకొని తిందామని ఆఫ్టర్నూన్ టైంలో అయితే స్టార్ట్ చేసినండి వంట. అసలు మా ఇంటి దగ్గర అయితే ఇంకా బయటకు వెళ్ళి తింటామండి మేము. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇంకా కలిసి వెళ్ళి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు అట్లా కూర్చొని ఒకరి కర్రీస్ ఒకళ్ళు షేర్ చేసుకొని, స్ప్రైట్ థమ్స్అప్లు ఇట్లా షేర్ చేసుకొని తిని మంచిగా హ్యాపీగా తాగి, ఇంకా అట్లా అక్కడ గుట్టలు అనేటివి చాలా ఉంటుండే, కొండలు అంటారు కదా అవి ఉంటుండే. ఇంకా వాటి పైకి ఎక్కి సెల్ఫీలు దిగడం, ఫొటోస్ దిగడం, ఇంకా మంచిగా కొంచెంసేపు వ్యూని ఎంజాయ్ చేసి ఆ గ్రీనరీని కూడా ఎంజాయ్ చేసి మంచిగా వచ్చేటోళ్ళం. కాకపోతే ఇక్కడ అట్లా లేదు. ఇట్లా బయటకు వెళ్ళేంత ఫ్రీడమ్ ఇక్కడ ఉన్నా కూడా యూజ్ చేసుకోరు మనోళ్ళంతే. ఇక గ్యాస్ అయిపోయిందని చెప్పినా కదా, గ్యాస్ అయిపోయిన తర్వాత నేను ఏం చేసినో చూడండి. అసలు మీరు నవ్వుతారా లేకపోతే అప్రిషియేట్ చేస్తారా, అది మీ ఇష్టం. ఇంకా అసలు నిజంగా అసలు నాకు ఇట్లాంటి థాట్ వస్తుందని కూడా నేను అనుకోలేను. ఏంటి బిందాస్గా కూర్చున్న మేక సడన్గా లేసి పరిగెడుతుంది అనుకుంటున్నారా? అక్కడికి మనం ఎంటర్ అయిపోయామండి. నాకు వచ్చిన థాట్ ఏంటో తెలుసా? పచ్చి కట్టెలతో పొయ్యి వెలిగించి మరి వంట చేశాను. అదేనండి నా థాట్. అసలు మన పూర్వకాలంలో కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటారు, అది చాలా సూపర్ టేస్ట్ అయ్యేది కూడా. ఇంకా మనం ఇప్పుడు ఈ టైంలో ఈ జనరేషన్లో కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే చాలా కష్టం. అది ఈ రైనీ సీజన్లో చేయాలంటే ఇంకా కష్టం. కాకపోతే నేను ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయినా, ఎట్లయినా మా ఆయన వచ్చేంత వరకు చేసేయాలని ఫిక్స్ అయిపోయినండి. ఇంకా అందుకనే ఇంకా కట్టెలతోటి కొద్దిసేపు అయితే యుద్ధం లాంటిదే చేశానండి. ఎందుకంటే అక్కడ ఫుల్ గడ్డి ఉంది. నాకేం పోయి భయం వేస్తుంది. ముందే పాములు అంటే నాకు పిచ్చి భయం అండి. అంత గడ్డిలో పాములు ఎక్కడ ఉంటాయని మస్తు భయపడ్డా. చూ అనుకుంటా అని చెప్పేసి అయితే దగ్గరికి వెళ్ళినా. కొద్దిగా ముందుకు వెళ్ళగా చిన్నగా ధైర్యం అయితే వచ్చింది. ఇంకా 4-5 పుల్లలు అయితే ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత అస్సలు కట్టె వస్తలేదు. అటు సైడ్ తట్టుకున్నట్టు ఉంటే ఇంకా అటు సైడ్ వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నా. అటు వెళ్ళటానికి కూడా చాలా భయం వేస్తుంది మొత్తం గడ్డి ఉండడం వల్ల. ఇంకా అక్కడే ముళ్ళ కట్టెలు కూడా ఉన్నాయి. ఇంకా అవి తీసి అటు పక్కన పడేసి పక్కన ఉన్న మొద్దు పైకి అయితే ఎక్కానండి. కింద కాలు పెట్టమంటే భయం వేస్తుంది. అందుకే ఇంకా మొద్దు సహాయంతో ముందుకెళ్ళాలా లేకపోతే అది నా వెయిట్ ఆపుతుందా లేదా లేకపోతే ఎరిగిపోతుందా అన్న భయంతో మెల్లిమెల్లిగా అయితే ముందుకే అయితే అడుగులేసానండి. ఇంకా అటువైపు నుంచి కూడా కట్టెను లాగి చూశాను. అసలు వస్తలేదు. ఇంకెక్కడనో తట్టుకుంది ఆ కట్టె. ఇక తట్టుకునేసరికల్లా ఇది వచ్చేటట్టు లేదని ఇంకా నా వల్ల అయినంతగా ఇంకా పుల్లలు అయితే ఇడ్చుకొచ్చానండి. ఎందుకంటే ఆ కట్టెలు అస్సలే రావట్లేవు. అసలు దీన్ని మెడికల్ మిరాకిల్ అనాల్లో ఏంటో ఏం అర్థం కావట్లేదండి. పచ్చి కట్టెలతోటి పొయ్యి ఎట్లా రాజుకుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు అక్కడ చూడండి, ఆ కట్టె కూడా విరగట్లేదు. నేను కష్టపడి విరుస్తున్నా ఆ కట్టెను. ఇంటి ముందు కట్టెలు ఉండడం వల్ల నయమైపోయింది, కానీ లేకపోతే ఎట్లనో ఏంటో ఇంక ఇట్టా చేసి అయితే ఇంకా కొన్ని కట్టెలు అయితే తీసుకొని వచ్చిన. అంతలోపే మా ఆయన నన్ను చూసి షాక్. అసలు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నావా? నేను అసలు చేస్తలేవనుకున్నా అమ్మా అని చెప్పేసి అయితే అంటుండండి. ఇంకా పోనీలే పాపం అని చేస్తే ఏంది ఎక్స్ట్రా చేస్తున్నావు అని చెప్పేసి అయితే మా ఆయన నన్న లేదులే చేస్తున్నావా లేదా అని చెప్పేసి అనుకున్నా అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇంకా చెయ్యక తప్పుతుందా చెప్పు, నువ్వైతే ప్రొద్దున తినకుండా లేనావు కదా, అందుకని ఇంకా నీ కోసం మరి నా కోసం కూడా చేస్తున్నా అని చెప్పేసి అన్నానండి. సరే తొందరకైతే చెయ్యు, ఫుల్గా ఆకలిస్తుంది అని చెప్పేసి అయితే అన్నాడండి మా ఆయన. నిజంగా మస్తు హ్యాపీగా ఫీల్ అయిండు. అసలు గ్యాస్ లేదు కదా, ఎట్లా వంట చేస్తావో ఏంటో, నాకైతే ఫుల్గా ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇంటికి వస్తున్నా. ఇంకా అంతలోపు నువ్వు వంట చేస్తున్నావు కదా, నిజంగా నువ్వు మంచిదానివి, నా కోసం చాలా ఆలోచిస్తావు అని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా దానికైతే నేను ఫుల్ హ్యాపీ అండి.
కట్టెలతోటి వంట చేసేటోళ్ళని చూసారు కావచ్చు. ఇక్కడ నేను పుల్లలతోటి వంట చేస్తున్నా. దానికే నాకు షాకింగ్ అనిపిస్తుంది. అసలు ఆ పొయ్యి కూడా మా బాధను అర్థం చేసుకున్నట్టుంది. ఇంకా అందుకని చెప్పి పుల్లలు కూడా అవి పచ్చి పుల్లలు కూడా రాజుకున్నాయి. ఇంకా పుల్లల మీదనే కర్రీ అయిపోయింది. నా రైస్ కూడా అయ్యింది. అది ఇంకా మంచిగా పర్ఫెక్ట్‌గానే అయ్యిందండి. ఏం అటు ఇటు అవ్వలేదు. రైస్ కూడా బానే అయ్యింది. కుక్కరైతే పొయ్యి పైన అయితే పెట్టేసినండి. ఇంకా మంట కూడా మంచిగానే పెట్టినా. ఇంకా అదే కుక్ అయితదని చెప్పేసి మా ఆయన్ని ఇంకొన్ని కట్టెలు తీసుకురా అనైతే చెప్పినండి. 3 మూలల నుంచి అయితే ఇంకా మంచిగా పెట్టేసిన. ఇటు సైడు, అటు సైడు 3 సైడ్స్ అయితే మంచిగా పెట్టిన బాగా మండుకో అని చెప్పేసి. ఇంకా వేడైందా లేదని విజిల్ ఇట్లా పైకని చూస్తున్నా. ఇంకా వేడవ్వలేదు. అంతలోపైతే ఇంకా బౌల్‌లయితే ఉన్నాయి కొన్ని. ఇంకా ఇప్పటివరకు కూరగాయలు కట్ చేసినయి, మిక్సీ చేసినయి, పేస్ట్ అదన్నీ చేసినయి ఉన్నాయి కదా! ఆ బౌల్‌లయితే కడిగేద్దాం. అంతలోపు వంట అయితే ఇంకా తినేసి కొద్దిసేపయితే రెస్ట్ తీసుకోవచ్చన్న ఆలోచనతోటైతే ఇంకా బౌల్‌లు కడగడం అయితే స్టార్ట్ చేసినండి. బౌల్‌లు కూడా కొన్నే ఉన్నాయి. మరీ ఎక్కువేం లేవు. ఎలాగో ఇంకా వంట కూడా అయిపోతుంది కదా! ఏ టెన్షన్ లేదు అని చెప్పేసి అయితే ఫ్రీగా ఇంకా బౌల్‌లయితే కడగడం స్టార్ట్ చేసినండి. కొన్ని బౌల్‌లే ఉన్నాయి కదా! తొందరగా కడిగేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నా. మా ఆయనైతే ఇంకొన్ని కట్టెలు తీసుకురావడానికైతే వెళ్ళిండండి. ఇంకా నేను మంట జరుపుకుంటూ ఇంకా బౌల్‌లయితే కడుగుతున్నా ఇక్కడ. ఎందుకంటే పుల్లలు కదండీ! ఎక్కువసేపు పొయ్యిలో ఉండయి. మండుకుంటా ఉంటే ఇంకా తొందరగా అయిపోతాయి కదా! ఇంకా వెంటనే ఎళ్లి లోపలికి జరపాలి. పుల్లలు బయటకెళ్ళిన అట్లనే చూసామనుకోండి ఇంకా మంట చల్లారిపోతది. మళ్ళీ ఇంకా మంట వెలిగించాల్సొస్తది. అందుకని చెప్పేసి అటు చూస్తూ, ఇటు చూస్తూ బౌలయితే కడుగుతున్నా అండి నేను. ఇంకా కొన్నే ఉన్నాయి కదా! టకటక తోమేద్దామని ఇంకా తోమేస్తున్నా బౌల్లు. పక్కనున్న తులసి కోట ఎట్లుంది బావుందా? కామెంట్ చేయండి. మా ఇంటి చుట్టుపక్కన మొత్తం గ్రీనరీ ఉంటుందండి. నాకైతే చాలా భయమేస్తది. ఈ గ్రీనరీ చూస్తే ఎందుకక్క భయం అని అంటారా? ఎక్కడ పాములొస్తాయో అని చెప్పేసి అంత అంటే పూల చెట్లు అవి ఇవి చాలానే ఉంటాయి. ఇంకా చుట్టుపక్కల గడ్డి బావుంటది. గ్రీనరీ ఉంటే నచ్చుతది చాలామందికి. నీకేంటక్క భయమేస్తది అని అంటున్నావు అనుకోకండి. పాములొస్తాయని భయం. నేనొక 2, 3 సార్లయితే చూసాను ఈ పాముల్ని. ఇంక అప్పటినుంచి చాలా భయమేస్తదండి. అందుకని చెప్పాను. కాకపోతే నాకు కూడా చాలా ఇష్టం గ్రీనరీ అంటే. ఇంకా మా ఆయనైతే అడుగుతుండు, "విజిల్ దానంతల అదే వస్తుందా? లేకపోతే నువ్వు పైకి లేపుతున్నావా?" అని చెప్పేసి. ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోతుందండి ఆ కుక్కర్ మేము వాడక. ఎప్పుడో స్టార్టింగ్‌లో వాడినైతే ఇంకా దాన్ని పక్కన పెట్టేసిన. ఎందుకంటే అప్పుడు కూడా గ్యాస్ అయిపోయి పొయ్యి పైన వండుతున్నా. ఇంకా పొయ్యి మీద వండాల్సొస్తుందని ఇంకా లోపల పెట్టేసిన. మళ్ళీ కరెక్ట్ దాన్ని తీసే టైంకే గ్యాస్ అయిపోయింది. మళ్ళీ పొయ్యి పైననే వండాల్సొస్తుంది. ఇంకా అందుకనే కొంచెం ఆ కుక్కర్ వల్ల కూడా నేను భయపడ్డా. ఇంకా మంట పెట్టేసి దూరంగా వెళ్ళిపోవడం విజిల్ రాకని ఇట్లా భయపడ్డాండి. కట్టెల పొయ్యి పైన మన పులావ్ చూడండి ఎంత కమ్మగా స్మెల్ వస్తుందంటే నిజంగా ఇంకా పలావ్ అయిపోయింది. అట్లాగే ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫస్ట్ అయితే పలావ్ అయితే టేస్ట్ చేశానండి. షార్ట్ లాగా అప్లోడ్ చేసిన పలావ్ ఎట్లా ప్రిపేర్ చేసిన అనేది. కావాలంటే వీడియో మనకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా, వెళ్ళి చూడండి. చాలా బాగుంది పలావ్ అంటే సూపర్ టేస్ట్‌గా అయింది. ఇంకా మటన్ కర్రీ రెడీ, బగారా రెడీ, పలావ్ కూడా మటన్ కర్రీ కానీ, మటన్ పలావ్ కానీ టేస్ట్ అద్దిరిపోయింది. మా ఆయనైతే ఫుల్ హ్యాపీగా తిన్నాడు. మా ఆయనకు వడ్డించిన, నేను కూడా వడ్డించుకొని తిన్నా. సూపర్ టేస్ట్ అండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.